ఇక్కడ వీడియోస్ నాట్ అలౌడ్, కానీ మీకోసం నేను వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మా ఆఫీస్ ఫ్రెండ్స్ కలిసి మిలీనియం సెక్టర్ 48 నుంచి ఢిల్లీలోని ఫేమస్ చోర్ బజార్కి వెళ్తున్నాం. తక్కువ బడ్జెట్తో ఎలా ట్రావెల్ చేస్తామో పదండి చెప్తాను. మేము మార్నింగ్ 6 o'clockకి లేచి మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. చాలా ఎగ్జైట్మెంట్గా మొదలైంది. మొదట ఆటో స్టాండ్ వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాలా. మార్నింగ్ నడిస్తే హెల్త్కు మంచిదని మేమైతే స్టార్ట్ అయిపోయాము. చూడండి, మార్నింగ్ అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంది మా ఆఫీస్ ఫ్రెండ్స్. మేము ఒక 2 kilometers అయితే నడుచుకుంటూ ఆటో స్టాండ్ వరకు అయితే వెళ్ళాలి. వచ్చేసాం మేము ఆటో స్టాండ్కి అయితే. చూడండి మార్నింగ్ బర్డ్స్ ఎంత బాగుందో చూడండికే. ఇక్కడనే ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాము. ఆటో వచ్చేసి మనకు 20 rupees తీసుకుంటాడు 1 personకి. ఇగోండి ఈవీ ఆటో ఇదే అండి. మనం లొకేషన్ కట్కి అయితే వచ్చేసాము. మేమైతే ప్యాసింజర్ ఆటో అయితే బుకింగ్ చేసుకోలేదండి, ఎందుకంటే మేము తక్కువ బడ్జెట్లో వెళ్ళాలని ప్లానింగ్ చేసాం కాబట్టి. షేరింగ్ ఆటో అయితే ఎక్కేసి దిగాము. ఇగోండి వచ్చేసినాము. మిలీనియం సిటీ సెంటర్ గురుగ్రామ్ లోపలికి ఎంట్రీ అయితే అయినాము. దీన్ని మిలీనియం మెట్రో స్టేషన్ అని కూడా అనొచ్చు, LIC బిల్డింగ్ కూడా అనొచ్చు. మార్నింగ్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది మార్నింగ్ కాబట్టి. మేమైతే టికెట్ కౌంటర్ కాడికి అయితే స్టార్ట్ అయ్యాము. టికెట్ కౌంటర్ కాడికి అయితే వచ్చాము. లైన్ అయితే ఉంది, నిలబడి టికెట్ అయితే తీసుకుంటున్నాము. టికెట్కి అయితే కొద్దిగా టైం అయితే పట్టిందండి. ఇగోండి టికెట్. మనము మిలీనియం సెక్టర్ నుంచి జుమ్మా మస్జిద్ 54 rupees టికెట్ ఛార్జ్ అయితే. ఈ 54 rupesలో మనకు డైరెక్ట్గా అయితే జర్నీ లేదు. మధ్యలో ఒక స్టేషన్లో దిగి మనము ఇంకో లైన్లో ఇంకో ట్రైన్ కలిసి వస్తుంది. మనం మళ్ళీ ఇంకో టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే టికెట్తో మనం లైన్ చేంజ్ చేసుకొని ట్రైన్ ఎక్కచ్చు. ఇగోండి మార్నింగ్ క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల మాకైతే సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. మేమైతే ట్రైన్ లోపలికి అయితే వచ్చేసాము. చూడండి మార్నింగ్ అయితే బయట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం ఇప్పుడు దిగవలసిన స్టేషన్ అయితే వచ్చింది, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్. ఇక్కడ దిగి మనము ఇంకో లైన్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇగోని ఈ ట్రైన్లోనే మనం ఇప్పుడు జర్నీ చేసి వచ్చింది. ఎక్కువసేపు అయితే ఉండదు, జస్ట్ ఒక 5 to 8 seconds మాత్రమే ఉంటుంది ట్రైన్. మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ మిస్ అయిందనుకో మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చేంత వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. ఇగోని స్టేషన్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. మనము వెళ్ళాల్సిన ప్లేస్ని బట్టి ఇక్కడ లైన్స్ అనేది డివైడ్ చేస్తారు. ఎల్లో లైన్కి ఒక ప్లాట్ఫాము, బ్లూ లైన్కి ఒక ప్లాట్ఫాము, ఒక లైన్కి వెళ్ళే ట్రావెల్ అనేది ఉంటుంది. మనకు ముందుగా ప్లాన్ చేసుకోవాలా, లేదంటే ఇలా ఒక మ్యాప్స్ అనేవి ఉంటాయి. వీటిని చూసుకొని మనం ఏ లైన్కి వెళ్ళి ఏ ట్రైన్ ఎక్కాలా కన్ఫర్మ్ చేసుకోవాలా. లేదు అంటే ఆన్లైన్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలా, ఏ లైన్లో ఏ ట్రైన్ వస్తుంది అనేది కనుక్కొని ఆ ట్రైన్ ఎక్కాల్సి వస్తుంది. ఇగో ట్రైన్ అయితే ఖాళీగానే అయితే ఉంది. మనం జుమ్మా మస్జిద్కి అయితే వెళ్తున్నాం సెంట్రల్ సెక్రటరీ నుంచి. చూడండి మనమైతే వచ్చేసినాం. ఇప్పుడు బయటికి అయితే వెళ్తున్నాం. మెట్రో నుంచి బయటికి వచ్చిన వెంటనే నాకు ఇక్కడ మొత్తం వైబ్ డిఫరెంట్గా అనిపించిందండి. చుట్టూ జనాలు, చిన్న చిన్న షాప్స్, కలర్స్, స్ట్రీట్ సౌండ్స్, మార్కెట్ మొత్తం ఫుల్ ఎనర్జెటిక్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన టైం ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలుస్తలేదు. ప్రతి గల్లీ గల్లీకి ఒక
డిఫరెంట్ షాప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈడ చాలా వస్తువులు ఉన్నాయి. ఇక్కడ షూ, స్లిప్పర్స్, బ్యాగ్స్, మొబైల్స్, స్పీకర్స్, క్లాత్స్ చాలా తక్కువ బడ్జెట్లో అయితే దొరికిపోతున్నాయి. ఇక్కడ నాకు అనిపించిన మాట, వాళ్ళు చెప్పిన అమౌంట్ కంటే మనం ఎంత తక్కువకి బేరం ఆడుకుంటే అంత బెటర్. చాలా తక్కువలో అయితే దొరికిపోతాయి. నేనైతే ఇక్కడ హెడ్ ఫోన్స్ అయితే బ్లూటూత్ హెడ్ ఫోన్స్ కొన్నామండి. అది యాక్చువల్లీ OnePlus. ఆన్లైన్లో చూసే 2000, ఇక్కడ ఓన్లీ 300 మాత్రమే. ఇంకా మొబైల్ కవర్స్ అయితే ఓన్లీ మీకు 100 రూపీస్కి దొరికిపోతున్నాయి. మొబైల్ ఛార్జర్స్ తక్కువలో దొరుకుతాయి. చూడండి, వాచెస్, క్లాత్స్ అయితే చాలా తక్కువ, 100-150 ఓన్లీ. ఇక్కడైతే కొన్ని షాప్స్లో ఫస్ట్ కాపీ బ్యాండ్స్ చూసి షాక్ అయిపోయాం. కొత్త వాటి లెక్కనే ఉన్నాయి, కానీ మనం చెక్ చేసుకోవాలా ఇవి ఎలా అంటే సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ కూడా మనకు సేల్ చేస్తాయి. చూడండి, వైలెట్స్ ఓన్లీ 100 రూపీస్, లెదర్. అదే ఆన్లైన్లో మనకు 350. చూడండి ఎంత తక్కువ బడ్జెట్లో మనకు దొరికిపోతుంది. ఇది కేవలం మార్కెటే కాదండి, ఢిల్లీ స్ట్రీట్ కల్చర్కి ఒక గుర్తింపు లాంటిది. తక్కువ డబ్బుతో ఎక్కువ హ్యాపీనెస్ కొనాలంటే కంపల్సరీ ఇక్కడైతే ఒకసారి విజిట్ కావాల్సిందే. ఇక్కడ ప్రతి అడుగు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇస్తుంది. ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తాను.